వెల్కమ్ ఎవరోన్. ఏంటండి వీడియో ఎడిటింగ్ చేయకుండా స్క్రీన్ రికార్డింగ్తో అప్లోడ్ చేస్తాను అనుకుంటున్నారా? మీరు thumbnail చూసే ఉంటారు కదా. ఈ వీడియోలో నేను ల్యాప్టాప్ స్క్రీన్ ఎలా రికార్డ్ చేయాలని మీకు చూపించబోతున్నాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి మనం ఏం చేద్దాం అంటే స్టోర్ ఓపెన్ చేసుకుందాం. సో మనం ఈ రికార్డింగ్ మినిమైజ్ చేసుకుందాం. సో మీకు ప్రతిదీ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో ఎలా రికార్డ్ చేయాలని. సో దానికి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోర్ ఓపెన్ చేసుకొని సెర్చ్ చేసుకుందాం స్క్రీన్ రికార్డింగ్. స్క్రీన్ రికార్డింగ్ అని సెర్చ్ చేసుకుందాం. ల్యాప్టాప్ స్క్రీన్ అనే కాదు, మీరు మీ పీసీ అంటే కంప్యూటర్ స్క్రీన్ అయినా రికార్డ్ చేసుకోవచ్చు అనమాట దీంతో. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది చూసారా, స్క్రీన్ రికార్డింగ్ ప్రో ఫర్ విండోస్ 10 అనమాట. నేను నా ల్యాప్టాప్ స్క్రీన్ని ఇలాగే రికార్డ్ చేస్తాను. సో మీకు అప్లోడ్ చేస్తున్న వీడియోస్ అన్నీ నేను ఈ అప్లికేషన్తోనే నేను అప్లోడ్ చేశాను అనమాట. సో మీకు ఇది ఎగ్జాంపుల్ కింద చూపిస్తాను. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి లాంచ్ అని ఉంటుంది అనమాట. మీరు ఇన్స్టాల్ చేయకపోతే ఇన్స్టాల్ అని ఉంటుంది. సో మనం ఇక్కడ చూసారు కదా, దిస్ ప్రోడక్ట్ ఈస్ ఇన్స్టాల్డ్. సో నేను లాంచ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదంతా అక్కడ లేకుండా నేను మినిమైజ్ చేసి చూపిస్తున్నాను అనమాట. సో మినిమైజ్ చేస్తాను. సో దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీకు ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అంతా తెలుసు, జనరల్గా ఉంటుంది. సో ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత సెర్చ్ చేసుకుందాం స్క్రీన్ రికార్డింగ్ అని, స్క్రీన్ రికార్డ్ ప్రో. దీన్ని ఏం చేద్దాం అంటే ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేయగానే మనకి యాడ్ అయితే వస్తుంది. కొంతమందికి ఎర్రర్ చూపిస్తుంది, కొంతమందికి ఎర్రర్ చూపించదు. సో ఓకే క్లిక్ చేసుకుందాం. ఓకే క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇలా డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఇది మనకి మెయిన్ స్క్రీన్ అనమాట. దీంతోనే మనం అన్నీ చేయొచ్చు. సో నేను మీకు చూపిస్తాను, ఎవ్రీ ఆప్షన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా రికార్డ్ చేసుకోవాలని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కెమెరా ఆప్షన్ కనిపించింది చూసారా, ఇది ఏంటంటే స్క్రీన్ షాట్ అనమాట. మనకి వాళ్ళు డీటెయిల్గా మెన్షన్ చేస్తారు. మన కర్సర్ అక్కడ ప్లేస్ చేయగానే వాళ్ళు మనకి స్పెసిఫికేషన్స్ ఇస్తారనమాట. స్క్రీన్ షాట్ అని షార్ట్ డిస్క్రిప్షన్ ఇస్తారు. సో ఇది స్క్రీన్ షాట్ కెమెరా సింబల్. దాని పక్కనే రెడ్ కలర్ ఐకాన్ కనిపించింది చూసారా, అది రికార్డింగ్ స్టార్ట్ చేసినప్పుడు పాజ్ చేసుకోవడానికి అనమాట. ఇలా రౌండ్గా ఉంటేనేమో రికార్డ్ అవుతున్నట్లు, అదే మీరు స్క్వేర్ షేప్లో ఉంటే రికార్డ్ స్టార్ట్ అవుతున్నట్టు. నెక్స్ట్ కమింగ్ టు ద సైడ్ పాజ్ సింబల్. ఇది జనరల్గా అందరికీ తెలిసిందే, రికార్డింగ్ పాజ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. అండ్ ఇదేమో మినిమైజ్ సింబల్, అండ్ ఇదేమో మ్యాక్సిమైజ్ సింబల్ అనమాట. అండ్ నెక్స్ట్ ఎక్స్ అన్నదేమో క్లోజ్ చేసుకోవడానికి. నెక్స్ట్ మనకి ఇక్కడ కర్సర్ కనిపిస్తుంది, హ్యాండ్ కనిపిస్తుంది, కీబోర్డ్ కనిపిస్తుంది, టైమర్ కనిపిస్తుంది అనమాట. కర్సర్ సింబల్ ఏంటంటే కర్సర్ చుట్టూరు రౌండ్ కలర్ అంటే థిక్గా మార్క్ చేసుకోవడానికి ఏంటంటే కర్సర్ సింబల్ మనకి యూజ్ చేస్తాం అనమాట. అంటే ఇప్పుడు మన కర్సర్ ఇప్పుడు క్రోమ్ దగ్గర తీసుకురాగానే కర్సర్ చుట్టూరు సంథింగ్ కలర్ లాగా లేకపోతే థిక్నెస్ హైలైట్ అవ్వడానికి అనమాట యూజ్ చేస్తాం అనమాట ఈ కర్సర్ సింబల్. నెక్స్ట్ కమింగ్ టు ద హ్యాండ్ అని చూసారా, హ్యాండ్ సింబల్ యూజ్ చేయడానికి ఏంటంటే హ్యాండ్ సింబల్ యూజ్ చేస్తాం. అండ్ కీబోర్డ్ సింబల్ అని చూసారు, ఇప్పుడు కీబోర్డ్ మీద మీరు ఏమైనా టైప్ చేశారు, లెటర్స్ టైప్ చేస్తే మనకి స్క్రీన్ మీద కనిపించడానికి ఏంటంటే కీబోర్డ్ సింబల్ యూజ్ చేస్తాం అన్నమాట. బేసికల్గా ఈ 3 ఆప్షన్స్ ఏంటంటే ఎడ్యుకేషన్ చెప్తారు చూసారా, అంటే ఎడ్యుకేషన్ ట్యూటోరియల్స్ చెప్తారు చూసారా, అలాంటి వాళ్ళకి అనమాట ఈ 3 సింబల్స్ యూజ్ చేస్తాం. అండ్ టైం సెట్ చేసుకొని కలర్ సెట్ చేసుకోవచ్చు ఇందులో టైమర్లో. మనం ఎంత టైం నుంచి ఎంత టైం వరకు రన్ చేసుకోవాలంటే 10 minutes వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నారు అనుకో, ఈ టైమర్ సింబల్ యూజ్ చేస్తారు, యూజ్ చేసుకుని రికార్డ్ చేసుకుంటారు అనమాట. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద రీఫ్రెష్ చేసుకోవడానికి ఇదేమో క్యాన్వాస్ ఓపెన్ చేయడానికి. అండ్ అవుట్పుట్ ఫోల్డర్ అంటే మనకి ఇక్కడ కింద కనిపించింది చూసారు అవుట్పుట్ ఫోల్డర్. మనం ఎక్కడైతే మనం వీడియో సేవ్ చేసుకోవాలనుకున్నామో అది దాన్ని అవుట్పుట్ ఫోల్డర్ అంటాం అనమాట. సో వీడియో ఎక్కడైనా సేవ్ చేసుకోవచ్చు. మీరు ఇలా 3 dots కనిపించే చూసారా, ఈ 3 dots క్లిక్ చేసి మీరు ఎక్కడ కావాలంటే అక్కడ సేవ్ చేసుకోవచ్చు అనమాట. అలాగా యూజ్ చేస్తాం అవుట్పుట్ ఫోల్డర్ అనేది. నెక్స్ట్ చాలా సెట్టింగ్స్ ఉంటాయి, ఇవేం అక్కర్లేదు. నేను ఇవేమి యూజ్ చేయక్కర్లేకుండా జస్ట్ స్క్రీన్ రికార్డింగ్ ఎలా చేయాలని చూపించేస్తాను డైరెక్ట్గా. సో ఇదే అనమాట పైన బేసిక్ ఆప్షన్స్. నెక్స్ట్ కమింగ్ టు ద కొంచెం డెప్త్లోకి వెళ్తే వీడియో సోర్స్ అన్నీ ఉంటుంది అనమాట. నేను ఎప్పుడు ఫుల్ స్క్రీన్లో పెట్టి రికార్డ్ చేస్తాను. ఫుల్ స్క్రీన్ అంటే స్క్రీన్ మొత్తం రికార్డ్ అవుతుంది అనమాట. మనకి ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది చూసారు ఫుల్ స్క్రీన్ అని, ఇక్కడ బ్లూ హైలైట్ చేసి ఉంచేసారు, ఇది ఫుల్ స్క్రీన్ మోడ్ అనమాట. నెక్స్ట్ కెమెరా సింబల్ అని చూసారా, ఇది ఓన్లీ ఆడియో రికార్డ్ అవుతుంది, వీడియో అనేది రికార్డ్ అవ్వదు. జస్ట్ ఆడియో రికార్డ్ చేసుకోవడానికి ఏంటంటే కెమెరా యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ డెస్క్టాప్ ఉంది, మీరు స్క్రీన్ రికార్డ్ స్పెసిఫిక్ స్క్రీన్ అని కింద రాసారు చూసారా,
ఎక్కడైనా స్పెసిఫిక్ స్క్రీన్ అనమాట. ఓన్లీ మనకి ఏమైనా స్పెసిఫిక్ స్క్రీన్ అంటే జస్ట్ ఈ 4 rows ఇలా స్క్రీన్ రికార్డ్ చేయాలనుకున్నారనుకో, సో అలా ఏమైనా స్పెసిఫిక్ స్క్రీన్ రికార్డ్ చేయడానికి ఏంటంటే ఇది యూస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద విండో అనమాట. విండో కూడా అంతే, జస్ట్ స్పెసిఫిక్ స్క్రీన్ మనకి ఏమన్నా స్పెసిఫిక్ విండో రికార్డ్ చేసుకోవడానికి విండో ఆప్షన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ కమింగ్ టు సైట్స్, సేమ్ అది కూడా అంతే. మన రీజియన్ అనమాట, ఏమైనా రీజియన్ స్పెసిఫిక్ రీజియన్ జస్ట్ ఓన్లీ నాకు ఈ కింద స్టార్ట్ బటన్ ఒకటే రికార్డ్ చేసుకోవాలనుకోండి, లేకపోతే ఓన్లీ ఈ లెర్న్ మోర్ అని చూసారా బ్యాక్ సైడ్, సో ఓన్లీ లెర్న్ మోర్ ఏరియా రికార్డ్ చేసుకోవాలనుకుంటున్నాను. అలాంటప్పుడు మనం ఈ స్పెసిఫిక్ రీజియన్ అండ్ విండోస్ అండ్ దిస్ డెస్క్టాప్ యూజ్ చేద్దాం. స్క్రీన్ అనేది మనం యూజ్ చేస్తాం అనమాట. సో ఈ 3 ఆప్షన్స్ అలా యూజ్ అవుతాయి. ఏమైనా స్పెసిఫిక్గా ఒక రీజియన్ని రికార్డ్ చేసుకోవడానికి 3 ఆప్షన్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ కమింగ్ టు ద గేమింగ్ అనమాట. మనకి ఇక్కడ చూసారా ఏమైనా గేమ్స్ అవి రికార్డ్ చేసుకోవడానికి అనమాట. గేమ్స్ మనం చూసారా డెస్క్టాప్ డూప్లికేషన్ కోసం అనమాట ఈ గేమ్ అనే దాన్ని యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ కమింగ్ టు ద వీడియో ఎన్కోడర్. వీడియో ఎన్కోడర్లో మనకి 5 టైప్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట. ఫస్ట్ వన్ FM MPEG అంటే ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నాను చూసారా, మీకు వీడియో రికార్డింగ్ అవుతుంది చూసారా, సో దాన్ని ఆప్షన్ కావాలనుకుంటే FFME MPEGలో పెట్టి రికార్డ్ చేస్తాం. లేదు జిఫ్ వాట్సాప్లో సెండ్ చేస్తారు చూసారా, ఆ జిఫ్ని రికార్డ్ చేయడానికి ఏంటంటే మనం ఈ జిఫ్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. దీంట్లో ఆడియో రికార్డ్ అవుతుంది జనరల్గా అయితే. అండ్ నెక్స్ట్ షార్ప్ AVI ఇవన్నీ మన అంత అవసరం లేదు. జస్ట్ స్క్రీన్ రికార్డింగ్ ఏంటంటే స్ట్రీమ్ అని కనిపిస్తుంది చూసారు. స్ట్రీమ్ అంటే మీరు జనరల్గా ఇప్పుడు గేమ్ స్ట్రీమ్ చేస్తున్నారు అది అనుకోవద్దు. ఆ స్ట్రీమింగ్ కోసం ఏంటంటే చాలా ఆబ్జెక్ట్స్ అవి కావాలి. సో ఆ స్ట్రీమ్ వేరు, ఈ స్ట్రీమ్ చాలా డిఫరెంట్ అనమాట రెండు. ఈ 3 ఆప్షన్స్ మనం అంత యూజ్ చేయం స్క్రీన్ రికార్డింగ్కి, సో వీటి యూస్ అంత లేదనమాట. అండ్ నెక్స్ట్ కమింగ్ టు మనకి చాలా టైప్స్లో మనం రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. MP4 AVI జిఫ్ ఇలాంటి వాటిలో చాలా రికార్డ్ చేసుకోవచ్చు. మీరు వెబ్ క్యామ్ కనెక్ట్ చేస్తే వెబ్ అని చూసారా, వెబ్ క్యామ్లో రికార్డ్ చేసుకోవచ్చు. MP4లోనే మనకి 4 డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఎలా కావాలంటే అలా రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. సో బేసికల్గా నేనైతే MP4 X264లో పెట్టి రికార్డ్ చేస్తాను. సో ఇదైతే బాగుంటుంది, క్వాలిటీ అయితే బాగుంటుంది. సో మీకు కూడా నేను ఇది సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ కమింగ్ టు ది FPS ఫ్లాప్స్ పర్ సెకండ్ అంటాం అనమాట. ఇది 10 ఫ్లాప్స్ పర్ సెకండ్లో పెట్టి రికార్డ్ చేయండి. మీరు కొంచెం తగ్గించినా కొంచెం పెంచినా మనకి వీడియో అనేది రికార్డ్ అవ్వద్దు కానీ బ్లాంక్ స్క్రీన్ వచ్చేస్తుంది. సో నేను ట్రై చేసి చూసాను. నెక్స్ట్ క్వాలిటీ కూడా అంతే 70%. మనకి ఇక బ్లూ లైన్ కనిపిస్తుంది చూసారా, ఈ బ్లూ లైన్లోనే పెట్టి చేయండి. క్వాలిటీ కూడా కొంచెం ఇంక్రీజ్ చేసినా అంటే బ్లూ లైన్కి ఇక్కడ వైట్ కనిపిస్తుంది చూసారా కొంచెం సిల్వర్ టైప్లో, దానికి క్వాలిటీ పెంచాలని చూసినా క్వాలిటీ డిక్రీజ్ చేయాలని చూసినా మనకి వీడియో అనేది రికార్డ్ అవ్వదు అనమాట. అండ్ ఎప్పుడు లిమిట్లోనే పెట్టండి, లిమిట్నే టిక్ చేయండి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద ఆడియో, మీరు ఇన్ కేస్ నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను చూసారా, అది రిసీవ్ అవ్వాలంటే సిస్టమ్కి మైక్రోఫోన్ కావాలి. మీరు అలా ఆడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నారంటే మీరు టిక్ చేయండి. లేకపోతే మీరు జస్ట్ ఓన్లీ స్పీకర్స్ అంటే మీరు ఏమన్నా ఆడియో వింటున్నారనుకోండి, దాన్ని రికార్డ్ చేసుకోవాలనుకుంటే సాంగ్స్ కానీ లేకపోతే ఏమైనా మూవీ చూసినప్పుడు ఆడియో కానీ లేకపోతే ఏమైనా వీడియో చూసినప్పుడు ఆడియో కానీ వస్తున్నప్పుడు ఓన్లీ ఆడియో రికార్డ్ చేయాలి, మైక్రోఫోన్ అక్కర్లేదు, పక్కన సౌండ్స్ అవి ఏమి అక్కర్లేదు అనుకుంటే స్పీకర్స్ మీద క్లిక్ చేస్తారు. లేదు 2 సౌండ్స్ నాకు కావాలి, నేను మాట్లాడుతుంది కావాలి, బ్యాక్ సైడ్ వీడియో రన్ అవుతుంది కావాలి, వీడియోలో వస్తున్న వాయిస్ కావాలి, లేకపోతే మీరు పెట్టిన మ్యూజిక్ వాయిస్ కూడా రిసీవ్ అవ్వాలనుకుంటే డబుల్ టిక్ చేసి రికార్డ్ చేయండి అనమాట. క్వాలిటీ దీనికి కూడా అంతే, సేమ్ క్వాలిటీ పెంచద్దు, డిక్రీజ్ చేయొద్దు. 50 నుంచి 56 హైయెస్ట్ లేకపోతే 60 వరకు తీసుకురండి. నెక్స్ట్ 50 నుంచి డిక్రీజ్ కావాలంటే ఓన్లీ 40 వరకు పెట్టుకోండి. ఇదైతే క్వాలిటీ పెట్టుకోండి అనమాట. సో ఇదనమాట ఆడియో వచ్చేసరికి. నెక్స్ట్ వెబ్ క్యామ్ యూస్ చేసుకున్నట్టయితే మీకు పైన ఉన్న కెమెరా లేకపోతే వెబ్ క్యామ్ అడిషనల్ వెబ్ క్యామ్ యూస్ చేసుకొని రికార్డ్ చేసుకోవాలనుకుంటే వెబ్ క్యామ్ ఆప్షన్ యూస్ చేస్తారనమాట. సో ఇదనమాట వెబ్ క్యామ్ ఆప్షన్. అండ్ ఇది అండ్ లాస్ట్లో నేను ఆల్రెడీ చెప్పాను కదా అవుట్పుట్ ఫైల్ గురించి. ఇది నెక్స్ట్ స్క్రీన్ షాట్ చేయాలనుకుంటే స్క్రీన్ షాట్ అలా చేసుకోవచ్చు. సో ఇదనమాట స్క్రీన్ రికార్డింగ్ సేవ్ చేసేయాలనుకుంటే సో జస్ట్ రికార్డ్ స్టాప్ చేసుకుంటే మీకు సేవ్ అయిపోతుంది. సో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు రికార్డ్ చేస్తుంది అయితే మనకు అలా సేవ్ అయిపోతుంది. నేను ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో ఇంకో రికార్డింగ్ పెట్టాను. 2 రికార్డింగ్స్ రన్ అవుతున్నాయి నా సిస్టంలో. ఒకటి మీకు చూపించడానికి, ఇంకోటేమో నేను వీడియో అప్లోడ్ చేయడానికి నేను పెట్టాను అనమాట. మీరు ఇక్కడ వీడియో టైం రన్ చేసుకొని చూపించుకోవచ్చు. సో నేను ఇది క్యాన్సిల్ చేస్తున్నాను. మీకు రికార్డింగ్ అనేది కింద మీకు చూపిస్తారనమాట, వీడియో సేవ్డ్ అని చూపిస్తుంది. సో రైట్ సైడ్ బాటంలో మీకు వీడియో సేవ్డ్ అని చూపిస్తుంది, మీరు చూడండి.
మీకు చూపిస్తాను. స్టాప్ చేస్తున్నాను రికార్డింగ్ అయితే, రికార్డింగ్ స్టాప్ చేసి చూపిస్తున్నాను. సో మీకు కనిపిస్తుంది చూసారా, నోటిఫికేషన్లో వీడియోస్ వేయడం వస్తుంది, ఇక్కడ వీడియోస్ వేయడం వస్తుంది. కావాలంటే డిలీట్ చేసుకోవచ్చు, లేకపోతే క్లోజ్ చేసుకోవచ్చు. ఎలాగైతే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని క్లోజ్ చేసుకోవచ్చు అప్లికేషన్ని. సో ఇదనమాట స్క్రీన్ రికార్డింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంతే, దట్స్ ఇట్ ఫర్ టుడే. మీరు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.